లేఖనముల ప్రకారము ఇదిగో ఆయన చనిపోయాడు, అదే లేఖనములు నెరవేరినట్లు సమాధి చేయబడ్డాడు. మరి ప్రత్యేకముగా ఇదిగో మనందరి పాపముల నిమిత్తము చనిపోయిన ఆయన చనిపోయి సమాధిలోనే ఉండకుండా ఏ లేఖనమైతే బలపరుస్తూ ఉందో అదే లేఖనములు బట్టి యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినమున తిరిగి లేచారు. తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు కేవలం మనందరి నిమిత్తము మనందరికి రక్షణ కలుగజేయుటకే దాన్ని సూచనగా అనేకులకు కనపరుచుకున్నారు. మొట్టమొదటిగా స్త్రీలు ఆయనను చూడడానికి సమాధి యొద్దకు వెళ్తే ఆయన సమాధిలో లేడు. అదే విధంగా రెండవదిగా వారు వెళ్ళి శిష్యులకు చెప్పారు, అయ్యా సమాధిలో మన ప్రభువు లేడు. శిష్యులు కూడా వెంటనే సమాధి దగ్గరికి వచ్చి ఇదిగో యేసు ప్రభు వారు ఉన్నారా లేరా, ఆయన శరీరం ఉందా లేదా అని చూసినప్పుడు అక్కడ సమాధిలో ఆయన దేహం అనేది లేదు. అయితే దూత జ్ఞాపకం చేస్తుంది, ఆయన మీకు ముందుగా గలిలయకు వెళ్ళాడు, మీరు వెళ్ళి ఆయనను సందర్శించండి. దేవుని బిడ్డలారా, వారు వెళ్ళి శిష్యులందరూ కూడా యేసు ప్రభు వారిని చూసినప్పుడు ఆయనను కొండ మీద కలుసుకున్నప్పుడు ఇదిగో కొండ మీద మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు వారు ఆరోహణమయ్యే సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆరోహణం అవుతూ ఇదిగో నేను మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారం తిరిగి లేచి ఇదిగో తండ్రి యొద్దకు నేను వెళ్తున్నాను కనుక ఈ వార్తను సమస్త జనులకు ప్రకటించుడని జ్ఞాపకం చేశాడు. అటువంటి బాధ్యత దేవుడు మనందరి మీద పెడుతూ మనందరి పాపములను తీస్తూ లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచి ఉన్నారు. తిరిగి లేచిన యేసు ప్రభు వారికి మహిమ కలుగును గాక. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇదిగో మనందరి పట్ల